హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే శనగలండి. ఏంటి పూలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా? మన చెట్లు అన్ని పూలైతే పూస్తున్నాయి. ఇంకండి శనగల పచ్చడి మీలో ఎవరైనా చూసారా? తెలియకపోతే ఒకసారి ట్రై చేసేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా బాగుండిద్ది. ఇదిగోండి శనగలు 24 గంటల సేపు మనం మార్నింగ్ నానబెట్టుకుంటే సాయంత్రం వరకు నానబోతే చాలండి. అలా నానబెట్టుకునే 3 సార్లు కడిగేసుకుని చక్కగా ఇదిగోండి ఇలా కడుక్కుని చక్కగా వాటర్ అంతా తీసేసుకోవాలి. ఇలా వాటర్ అంతా తీసేసుకున్నాక ఒక పొడి క్లాత్ అయితే కాటన్ క్లాత్ అయితే వేసుకోవాలన్నమాట. నేను సింపుల్గా మీకోసం ఒక పావు కేజీ మాత్రమే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇలా ఒక క్లాత్ అయితే పరుచుకుని దాని మీద ఈ శనగలన్నీ ఆరబెట్టుకోవాలి. ఒక 10-20 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవడం వల్ల తేమంతా లాగేస్తుంది అనమాట. ఫ్యాన్ కింద పెట్టుకున్నా సరిపోయిద్ది. చక్కగా ఇలా బాగా ఆరబెట్టేసుకోవాలి. ఒక 10-20 నిమిషాల పాటు ఇలా చక్కగా ఆరబెట్టుకుంటే దాంట్లో ఉన్న తేమంతా పీల్చేసేసి శనగలు వాటర్ అంతా పీల్చేసుకునేది. కాటన్ క్లాత్ మీద మాత్రమే ఆరబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మనం ఆరబెట్టేసుకున్నాక ఫుల్గా చక్కగా అయితే 20 నిమిషాల పాటు ఆరిపోయింది. ఈలోపు మనం పోపు రెడీ చేసుకుందాం. అంటే ఆయిల్ పోసుకుని ఆయిల్లో ఆవాలు, వెల్లుల్లిపాయలు 3-4 చితిపి వేసుకుని పచ్చెనగపప్పు అలాగే నూనె కాగిన కరివేపాకు వేసుకుని ఇలా మనం పోపు ఎలా పెట్టుకుంటే అలా పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు చల్లారిద్ది అనమాట. ఇవైతే ఆరిపోయినాయండి. నేనైతే 15 నిమిషాల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టేసాను. చక్కగా ఆరిపోయినాయి. ఇదిగోండి చక్కగా పొడి ఆడుతున్నాయి అనమాట. ఇవన్నీ ఒక గిన్నెలో అయితే తీసేసుకోవాలి. చక్కగా ఒక గిన్నెలో తీసేసుకొని తడి మాత్రం తగలకుండా పచ్చడి నిలవ పెట్టుకుంటే ఇది నెల రోజుల పాటు చక్కగా ఫ్రెష్గా బాగుండిద్దండి. కారం అయితే చిన్న కప్పుతో అయితే తీసుకుంటున్నాను. అంటే 50 గ్రాములు ఉండిద్ది అనమాట. ఇవి వచ్చి 150 గ్రాములు శనగలండి. నేను పావు కేజీ అని చెప్పాను. దాంట్లో కొంచెం తీసేసాను అనమాట. పిల్లలకి బాయిల్ చేసి పెడదామని చెప్పి 2 స్పూన్లు సాల్టు, కొంచెం చిటికెడు పసుపు, దాంట్లో కొంచెం ఆవపిండి, ఎక్కువ కాదండి మెంతిపిండి కొంచెం వేసాను అనమాట. 1/2 స్పూను చిన్న స్పూన్తో. మెంతులు కూడా మెంతిపిండి అండి ఒక స్పూన్ అయ్యేటట్టు అయితే తీసుకున్నాను. నేను దీంతో పెద్ద స్పూన్తో తీసుకున్నా కాబట్టి నాకు కొలత సరిపోయిద్ది అనమాట. నాకు తెలిసిద్ది, నేను తీసుకుంటాను. నేను ఎప్పుడు చేస్తానండి ఈ పచ్చడి అయితే. ఎందుకంటే మాకు ఉప్మాలు ఎక్కువ మా వారు గోధుమ రవ్వ ఉప్మా అలా చేస్తారనమాట. దాంట్లోకి నంచుకు తింటే చాలా బాగుంటుంది. గోధుమ రవ్వ ఉప్మాలు చపాతీ పూరీకి ఇలా టిఫిన్లో చాలా బాగుండిద్దండి. మీరు కూడా చాలా ట్రై చేయండి, నచ్చిద్ది కన్ఫామ్గా. చాలా బాగుంటుంది. శనగలు చాలా ఇష్టంగా తింటారు కాబట్టి ఇలా పచ్చడి కూడా పట్టుకుంటే చాలా బాగుండిద్ది అనమాట. ఇలా బాగా కలిపేసుకోవాలి మనం. ఇలా అంతా కలిసేటట్టు కలిపేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ కూడా ఇలా కలిపేసుకున్నాం. మనం పోపు అయితే రెడీ చేసుకుని ఉన్నాం కదా, ఆ పోపుని దీంట్లో పోసేసుకోవాలి. మనం ఎండి పచ్చడి అయితే ఎలా పట్టుకుంటాము ఫ్రెండ్స్, అంతే శనగలు కూడా. ఈ పోపు అయితే ఇలా పోసేయడం సేమ్ అంతే. ఎండి ఆవకాయ పట్టుకున్నట్టే, కానీ శనగలను ఆరబెట్టుకోవాలి మనం. నానబెట్టుకుని ఈ పోపు ఇలా పెట్టేసుకుని బాగా కలిపేసుకోవాలి. ఇలా నూనె అంతా కలిసేటట్టు చక్కగా బాగా కలిపేసుకుని వీడియోలో చూపించే విధంగా మీరు పక్కా కొలతలతో చక్కగా పట్టుకోండి ఫ్రెండ్స్. దీని టేస్ట్ కూడా చూడండి ఎలా ఉందో మీరు నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కన్ఫామ్గా డెఫినెట్గా మీ అందరికీ నచ్చిద్ది అనుకుంటున్నాను. మేమైతే ఎప్పుడూ ట్రై చేస్తాం. చాలా బాగుండిద్ది. ఉప్మాల్లోకి, దోశల్లోకి, పూరీలోకి అలా చాలా బాగుండిద్ది అన్నమాట. చట్నీ అంటే శనగల పచ్చడి చాలా బాగుండిద్ది. ఇది ఒక గాజు బౌల్ అయితే తీసుకోవాలి. మనం చక్కగా కడిగి ఆరబెట్టుకోవాలి. వాటర్ అయితే ఉండకూడదు అనమాట.
దీన్నంతా మనం చక్కగా ఆరబెట్టుకుని ఈ పచ్చడి 2 days వరకు కదపకూడదు, ఊరాలి. ఎందుకంటే శనగలోకి ఉప్పు కారం అంతా లాక్కునిద్ది అనమాట మెంతిపిండి ఆవపిండి. 2 days తర్వాత తింటే మాత్రం మీరు వదిలిపెట్టరంతే. ఇదంతా ఒక బౌన్లో పెట్టేసుకోవాలి. ఈరోజు పట్టాం కాబట్టి మనం రేపు నైట్కి టేస్ట్ చూడొచ్చు. కొంచెం కదిపేసేసి పచ్చడిని ఎల్లుండి నుంచి రెగ్యులర్గా తినేయచ్చు అనమాట. చాలా టేస్టీగా చాలా ఇలా బౌన్లో అయితే పెట్టేసుకోవాలి. పెట్టేసుకుని మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి మనం ఇలా నిల్వ చేసుకుంటే అన్నిటిలోకి మనకి చాలా టేస్టీగా చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీలో ఎవరికన్నా తెలియకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, నచ్చిద్దని అనుకుంటున్నాను కన్ఫామ్గా. ఎలా ఉందో మీరు చేసి ఆ కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.